హాయ్ భీమవరం, గుడ్ ఈవినింగ్. సంక్రాంతికి తెలుగిళ్లలో రథం ముగ్గులు వేస్తుంటారు. ఆ రథం ముగ్గులు వేస్తూ ఆడవాళ్ళు ఎక్కడెక్కడో తప్పిపోయారని జోకులు, కార్టూన్స్ వస్తుంటాయి. అలాగే సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్లు తప్పిపోయి ఎక్కడెక్కడికో వందలకి వెళ్ళిపోయాయి. సో ఇదంతా మీరు ఇచ్చిన బలం. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేస్తున్నా. ఇది బ్లాక్ బస్టర్ సంబరం, ఇది మీ వల్లే సంభవం. అలాగే ఇందులో మంచి పాట గోదావరి గొట్టు మీద రామశిలకు పాట రాయించినందుకు అనిల్ గారికి మరోసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అంత మంచి ట్యూన్ ఇచ్చిన భీమ్స్కి ధన్యవాదాలు. అలాగే మా శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి, రాజు గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, వెంకటేష్ గారికి, అలాగే ఇందులో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసిన హీరోయిన్స్ ఇద్దరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాతో పాటు తెర పంచుకున్న రచయిత అనంత్ శ్రీరామ్కి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంత్ శ్రీరామ్ గారు, మీ మాటల్లో సార్. సరిపోదు కాదు, ఆయన లిరిసిస్టే కాదు, ఆయన గొప్ప డాన్సర్ అని ఒక వీడియోలో చూసాం, ఆయన గొప్ప యాక్టర్ అని ఈ సినిమాలో చూసాం. పప్ప కుంభమేళాకి పురిటిగడ్డ ప్రయాగరాజ్ అయితే సంక్రాంతి సంబరాలకి పురిటిగడ్డ మా భీమవరం. కానీ అలాంటి కుంభమేళాన్ని, సంక్రాంతిని ఒక్కటి చేసింది ఎస్ఆర్కేఆర్కే ప్రాంగణం. మా సంక్రాంతికి వస్తున్నాం విజయోత్సవంతో. ఆ విజయోత్సవంలో పాల్గొన్న మిరపకాయల్లాంటి భీమవరం యువజనులకి, మెరుపు తీగల్లాంటి భీమవరం యువతీమణులకి, భీమవరం పురజనులకి మీరు అందిస్తున్న కరతాళ ధ్వనులకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. మీకు సంక్రాంతికి వస్తున్నామంటే బుల్లిరాజు ఎత్తు పొడుపులు, భాగ్యం మూతి ముడుపులు, చిన్నరాజు సరదాలు సరసాలు, మీనాక్షి అందచందాలు. ఇదేంటయ్యా బాబు మీరే పొగిడినట్టు ఫీల్ అవుతున్నారు. ఇవే కాకుండా 97% మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించిన సంక్రాంతికి వస్తున్నామనే సినిమా 3% మాత్రం మీ కంట తడిపెట్టించింది. దానికి కారణం 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలు ఏవో కాదు, గురువుని గౌరవించిన చిత్రంగా ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేది చరిత్రలో నిలిచిపోతుందనేది నా అభిప్రాయం. దానికి సూచనగా నేపథ్యంలో వచ్చే ఒక అందమైన పాటని, గురువర్య అన్న పాటని నా చేత రాయించినందుకు ముందుగా దర్శకుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే కాకుండా, ఇది మా జిల్లా ముఖ్యపట్నంలో జరుగుతున్న, ఈ పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యపట్నం భీమవరంలో జరుగుతున్న సందడి కాబట్టి, నా పూర్వజన్మ సుకృతం వల్ల నాతో అక్షరమాలలు దిద్దించిన గురువుల దగ్గర నుంచి సాహిత్యంలో నాకు మెళకువలు నేర్పుతున్న గురువుల వరకు 3 గురుమూర్తులు త్రిమూర్తులుగా ఈ ప్రాంగణానికి విచ్చేయడం జరిగింది. ఈ సినిమాలో కథానాయకుడు ఎలా అయితే తన ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడో, నా పురిటి గడ్డ మీద నా గురుమూర్తులకి కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం నాకు ఇప్పుడు దక్కుతుంది. మేము గురువర్య పాటతో మా గురుమూర్తులు కడిమిళ్ళ వరప్రసాద సహస్రావధాని గారిని, ప్రసాదాచార్జీ గారిని, లోలభట్టు గంగభోగిరాజు గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ వారిని గౌరవించాలని కోరుకుంటున్నాం. వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మా తల్లిదండ్రులు ఉమారాణి, సివివి సత్యనారాయణమూర్తి గారిని, అలాగే వారి కుటుంబ సభ్యుల్ని, గురువుల కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. శ్రీకృష్ణ గారు సింగర్ శ్రీకృష్ణ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.